ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో 3296 ప్రశ్నలున్నాయి. వీటిల్లో రోజు 1 లేదా 2 ప్రశ్నలు మనం ధ్యానం చేస్తూ పోతున్నాము. 15వ అధ్యాయము ఆదికాండము గ్రంథము 2వ వచనంలో ఒక ప్రశ్న అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు. క్వశ్చన్ ఆఫ్ అబ్రహాం టు గాడ్. అబ్రహాము దేవునిని అడుగుతున్న ప్రశ్న చదువుతాను, వివరిస్తాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చెను. అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి? ఇది ప్రశ్న. ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిన ఏమి? నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నాను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. బట్ అబ్రహాం సెడ్, ఓ లార్డ్ గాడ్, what will you give me? What will you give me? For I continue childless, and the heir of my house is Eliezer of Damascus? Question mark. దమస్కు వాడైన ఎలియాజరే గదా. ఇక్కడ 2 ప్రశ్నలు. 1, నువ్వు నాకు ఏమిచ్చినా ఏమి? 2వది, దమస్కు ఎలియాజరే కదా, అవునా కాదా అని ప్రశ్న. అబ్రహాము దేవుని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకొని ఉంటే ఈ ప్రశ్నలు 2 వచ్చేవి కాదు. గుర్తించాలి మీరు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద గాడ్, you will never question him. దేవుణ్ణి ఎన్నడూ నువ్వు ప్రశ్నించు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది నిజం, ఇది సత్యం, వాస్తవం. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినప్పుడే తన ప్రణాళికను అతనితో చెప్పాడు. నీ సంతానము చేత ఈ లోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. యు ఆర్ గోయింగ్ టు బి ద బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. యువర్ ఆఫ్ స్ప్రింగ్ విల్ బికమ్ ద బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. నీ నుండి వచ్చిన నీ సంతానం ఉందే, అది ఈ లోకానికే దీవెన అవుతుందయ్యా అని చెప్పాడు. మరి అలా చెప్పినప్పుడు నమ్మాలి కదా. నమ్మితే ఈ ప్రశ్న రాదుగా. నువ్వు నాకేమిచ్చినా ఏమి? ఎలియాజరు తప్ప నాకు ఎవరు కుమారులు ఉన్నారు? నాకు ఎవరు బిడ్డలు లేరు కదా. కాలానుకూలంగా చూస్తున్నట్లయితే నాకే వయసు పైబడిపోతుంది. పిల్లలను కనేటువంటి అవకాశం ఒక్కోటి డ్రాప్ అయిపోతుంది. అటువంటప్పుడు నువ్వు నాకెంత ఇస్తే ఏంటి? నేను ఎవరికి ఇచ్చుకోవాలి? అదంతా ప్రతి తల్లి తండ్రి ఆలోచన ఏంటంటే తాము సంపాదించి తమ పిల్లలకి ఇవ్వాలని. పిల్లలే లేకపోతే వాళ్ళు అంటారు, ఎవరి కోసం సంపాదించాలండి? ఉన్నదంతా ఎవరికి ఇవ్వాలి ఆ తర్వాత? కాబట్టి నా తర్వాత దీన్ని అనుభవించడానికి మనిషి లేకపోతే ఇదంతా నాకెందుకు అనే నిర్వేదం వస్తుంది. ఒక డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ వస్తుంది మనుషులుగా మనకు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు అబ్రహామునకు ఇస్తానని చెప్పిన సంతానాన్ని ఇస్తాడు అని నమ్మకపోతే అబ్రహాం ఇలాంటి ప్రశ్నలకు గురయ్యాడు. గుర్తెరగండి, ఈ ప్రశ్న వెనక దేవునిని ప్రశ్నిస్తున్న తీరు
అతని ఆధ్యాత్మిక అవివేకానికి పోలిక. He didn't deserve the things which will happen. చూడండి, దేవుడు చెప్పింది జరిగి తీరుతుంది. ఈ ఎక్స్పీరియన్స్లోకి ఎందుకు రాలా అబ్రహాము? రాలా, మరి ఏం చేస్తాం? దమస్కి ఎలియాజరే నా తర్వాత ఈ ఆస్తికి వారసుడు తప్ప నాకు వారసుడు లేడు కదా, నాకు సంతానం లేదు కదా, నేనెవరికి ఇచ్చుకోవాలి ఇదంతా? కానీ ఎలియాజరే నాకు వారసుడు అయిపోతాడు కదా, దమస్కు వాడు, సిరియన్ దమస్క్ అంటే. ఒక జెంటైల్ సర్వెంట్ నాకు యజమానుడికి వచ్చేస్తాడు నా తర్వాత. దేవా, నువ్వు నాకు ఎంత ఆశీర్వాదం ఇస్తా అన్నావు, కేడెం చేస్తా అన్నావు, బాగుంది, భయపడద్దు అన్నావు, బహుమానం ఇస్తా అన్నావు, దర్శనంలో వచ్చావు, కానీ నాకు సంతానం లేదు, నేనేం చేసుకున్నదంతా? యెహోవా ఆయన అడుగుతున్నాడు, నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడని చెప్పాడు. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసాన్ని పుట్టువాడే నీకు వారసుడు అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ దమస్కు ఎలియాజర్ ఉన్నాడు, చూశారు? ఎలియాజరే. ఈ ఎలియాజరు అబ్రహాము యొక్క ఆస్తి అంతటికీ కూడాను ప్రధాన దాసుడిగా, ప్రధాన నిర్వాహకుడి గుండి, చీఫ్ మేనేజర్ గుండి నడిపిస్తున్నాడు. కాబట్టి అతనిదే రైట్ అయిపోతుంది. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము యొక్క విజ్ఞాపన దేవుడు జవాబిచ్చాడు. దానికి ప్రభు ఇచ్చిన జవాబు, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారంలో ఒకడు నా యుద్ధకు వచ్చి వారసుడు అని చెప్పగా, యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చేసింది, ఇతడు నీకు వారసుడు కాడు. ఈ పదం 2 చోట్ల ఉంది. ఇష్మాయేలు విషయంలో చెప్పాడు, ఇతడు నీకు వారసుడు కాదని. అలాగే మరలా ఇక్కడ కూడా ఎలియాజరు విషయంలో చెబుతున్నాడు, ఇతడు నీ వారసుడు కాదు, నీ వారసుడు పుట్టబోతున్నాడు, నీ వారసుడు రాబోతున్నాడు, నీ వారసుడు వస్తాడు, ఇప్పుడున్నవాడు కాదు. గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యము మనము తెలుసుకోవాలి. నీ బహుమానం అత్యధికమవుతుంది అనగానే అతని ఆలోచన అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ మీదకి వెళ్ళిపోయి. మనకు కూడా అలాగే అనిపిస్తుంది, పిల్లలు లేరు కదా, ఏం సంపాదించి ఎవరికి ఇద్దాం. అదే పిల్లలు ఉన్నవాడైతే సంతోషపడతాడు, పోన్లే బాబు నాకు ఏదోటి ఇచ్చారు సంతోషం, నా బిడ్డల కన్నా చెందుతుంది అనుకుంటాడు. చూడండి, ఒక మాట చెబుతాను. ఒక ఆయన ఏసీబీలో పట్టుబడ్డాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఆయనకి వివాహం అవ్వలేదు, పిల్లలు లేరు. కనికరించలా ఏసీబీ వాళ్ళు. ఏముందండి, పిల్ల బిడ్డలు లేనివాడు ఏం పర్లేదన్నారు. అదే ఒక పెళ్ళైనోడిని, పిల్ల ఉన్నవాడు పట్టుకున్నాడు. పాపం భార్య బిడ్డలు ఉన్నారయ్యా, కడుపు మీద కొట్టకూడదు, వదిలేసేయండి. అర్థమవుతుందా? కనుక కొన్ని సెంటిమెంట్స్ రూల్ చేస్తూ ఉంటాయి. అబ్రహాము కొన్ని సెంటిమెంట్ ఏంటంటే, దేవుడు ఇస్తాడన్న దానికంటే కూడా నాకు సంతానం లేదు, ఎలియాజరుది ఆస్తి అంత అయిపోద్ది అనేటువంటి బాధ. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. తర్వాత ఈ 2 ప్రశ్నలు కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు ఎలియాజరు కూడాను సేవకుడిగా ఎంత నమ్మకస్తుడంటే, అబ్రహాము యజమానుడిగానే ట్రీట్ చేశాడు. అతని కుమారుడికి ఇస్సాకునకు సంతానం కలుగుతానికి, వివాహం అవటానికి, పిల్లని తీసుకురావటానికి అబ్రహాము ఎలియాజర్నే పంపించాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో లాబాను ఇంటికి వెళ్ళినవాడు ఎలియాజరే. ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఎలియాజరే కదా అనే ప్రశ్నకు దేవుడు జవాబిచ్చాడు. అబ్రహామా, అతడు నీ ఆస్తికి వారసుడు కాడు, నీకతడు వారసుడు కాడు. ఇది ఇష్మాయేలు విషయంలో కూడా చెప్పాడు.
ఇతడు నీ వారసుడు కాదు, నీ భార్య నీకు కుమారుణ్ణి కంటుంది. మనకు బైబిల్ గ్రంథంలో 21వ అధ్యాయంలో ప్రభు 13వ వచనంలో అంటూ అన్నాడు, ఈ సంతానాన్ని ఒక జనంగా నేను చేస్తానయ్యా అని ఇష్మాయేలుని గురించి మాట్లాడాడు. అలాగే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు శారా వలన అయినది మాత్రమే నీ సంతానము అవుతుంది, అతని ద్వారానే నేను నీ యొక్క వాగ్దానం స్థిరపరుస్తాను, ఇష్మాయేలు వలన అయినది నీ సంతానము కాదు, ఇతడు నీ వారసుడు కాడు అని చెప్పాడు. వాగ్దాన వారసుడు ఎవరు? ఇస్సాకు మాత్రమే అని చెప్పాడు కదా. దీనికి ప్రభు క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసాన్ని పుడతాడే వాడు నీ వారసుడు అవుతాడు అని చెప్పాడు. ఆకాశము వైపు తేరి చూడు, నక్షత్రాలు లెక్కించయ్యా, నీ చేతైతే లెక్కించు, నీ సంతానాలు అవుద్దని చెప్పాడు. అతడు దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతనికి అది నీతి ఇచ్చాడు. ఆధారం లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి, అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పుడు అంటున్నాడు, నీ దేశాన్ని స్వతంత్రించుకునేట్లు నీకు ఇచ్చిన కల్దీలు నిన్ను పిలిచిన వాడిని నేనే. వెంటనే ఇంకో ప్రశ్న, ప్రభువా ఇది స్వతంత్రించుకుంటానని నాకెట్లా తెలిసింది? అర్థమవుతుందా? ప్రభువు వచ్చి వివరణలు ఇస్తున్న కొద్దీ అబ్రహాం గారి క్వశ్చన్లు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ మనం కూడా అంతేనండి. ఆన్సర్స్ దేవుడు ఇస్తున్న కొలది ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు డౌట్ గాడ్ ఇన్ సమ్ ఎక్స్టెంట్. ఎక్కడో చోట దేవుడి మీద అనుమానమే పెడుతున్నారు మనుషులు, ఆయన నమ్మలేకపోతున్నారు. మొట్టమొదటి ప్రశ్న, మీ అంతరంగాన్ని మీరు అడగాల్సింది ఏమిటో తెలుసా? అసలు నేను దేవుణ్ణి నమ్ముతున్నానా? దేవుని నమ్మితే ఈ ప్రశ్న ఉదయించవచ్చా అనేది నువ్వు ఆలోచిస్తే 99% క్వశ్చన్స్ నీకు రావు. ఇది జరుగుతుంది అని నాకు ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియాల్సిన పని ఏంటి అసలు? అది ఎప్పుడు జరుగుతుంది? ఇసుక రేణువులు అంతటి సంతానం ఎప్పుడు వస్తుంది? ఉంటావేంటి నువ్వు అప్పటి వరకు? ఉండవు కదా. కానీ యూ నీడ్ టు ట్రస్ట్ హిమ్, ఆయన నమ్మాలి. అబ్రాహాము ఇస్సాకును చూశాడు, ఇస్సాకు యొక్క కుమారులు ఇద్దరు యాకోబు ఏశావులను చూశాడు. చెప్పాను కదా, 15 సంవత్సరాల వయస్సు యాకోబు ఏశావులకు వచ్చే వరకు అబ్రహాము బ్రతుకున్నాడు. కాబట్టి అంతవరకే చూశాడు. మరి ఇసుక రేణువులంత సంతానం అబ్రహాం చూశాడు. కానీ ఇప్పుడు వాస్తవం 4000 సంవత్సరాలు ఇప్పటికీ అబ్రహాం పుట్టి 4000 సంవత్సరాలు కొన్ని దేశాలు వచ్చాయి అబ్రహాం పేరట. బైబిల్ గ్రంథం మానవ కల్పితం కాదంటానికి ఇది ఒక ఉదాహరణ. అబ్రహామా, నీ సంతానము నేను ఇదిగో చూచావు కదా, ఆకాశ నక్షత్రాలంత విస్తారం చేస్తానయ్యా. ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్కించగలవా? ఆకాశ నక్షత్రాలు మొట్టమొదటి లెక్కించినప్పుడు 3000 అలా లెక్కించారు. ఇవాళ కొన్ని కోట్ల నక్షత్రాలని చెబుతున్నారు. భూమి కంటే పెద్దవి అనేక కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి లెక్కింప సాధ్యం కానటువంటి జనాభా, ఆ సంతానం నీ యొక్క కుమారుడి నుంచి వస్తుంది అని అన్నాడు. మరొకటి చెబుతాను వినండి. 1 భౌతిక సంతానం, 2 యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇతడును అబ్రహాము కుమారుడే అని అనిపించుకున్న వారి యొక్క శాతము ఇంకా ఎక్కువ. కాబట్టి అది ఇంకా ప్రాముఖ్యం, అది మరింత ఎక్కువ. మనం కూడా అబ్రహాం సంతానమే అని పిలువబడుతున్నాం. విశ్వాసమును బట్టి మనము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం. ఈ సమయంలో వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. నేను ఎలా తెలుసుకుంటాను? లీవ్ దిస్ యూజ్లెస్ డౌట్ అండి, పనికిరాని అనుమానం అంటారు చూశారు. అది ఏం చేస్తావు తెలుసుకొని ఏం చేయగలుగుతావయ్యా? 8వ వచనం అన్నాడు, యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది?
అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలు, తెల్లగువ్వ, పావుర పిర నా దగ్గర తీసుకురా అన్నాడు. అవన్నీ తీసుకుని రాగా వాటిని నడుముకు మధ్య ఖండించి ఆ ఖండాన్ని దాని ఖండాలు ఎదురెదురుగా ఉంచాడు. పక్షులను ఆయన ఖండింపలేదు. గ్రద్దలు ఆ కళేబరం మీద వాళ్ళినప్పుడు అబ్రహాం వాటిని తోలేశాడు. ప్రొద్దుకొంకను ఆరంభించినప్పుడు అబ్రహామును గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతను కమ్మింది. అతని సంతతి వారు తమది కాని దేశమందు నివసించి దేశం వారికి దూరస్తులుగా ఉందరు. 400 ఏండ్లు వారు వీరిని చంపెడతారు. మీరు ఎవరికి దాసులవుతారో వారు మిక్కిలి ఆస్తి, ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను, మీరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నాకు ఎలా తెలుసును అంటే ప్రభు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఒక్కోటి. ఎలా తెలుసు దేవుడు అబ్రామా? ఈ 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, తెల్లగువ్వ వధించి ఉంచితే వాటి మధ్య నుండి ప్రభు ప్రయాణం చేశాడు. దాట్ వాజ్ ద సైన్. ద అపియరెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్, అది గుర్తించినప్పుడు అబ్రహాము ఆనందించాడు. 3వ ప్రశ్న 16వ అధ్యాయము 8వ వచనములో హాగరును అడుగుతున్నటువంటి ప్రశ్న. యెహోవా దూత హాగరును కనుగొంది. ఎక్కడ? నీటి బొగ్గ యొద్ద షూరు మార్గములో ఆమెను కనుగొన్నాడు. అక్కడికి ఎందుకు పోయింది? అది మీకు తెలియాలి. అబ్రహాము తన భార్య అయిన శారా మాట విని ఐగుప్తు నుండి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక దాసి హాగరును ఆమె మాట మీద తీసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడుగా అన్నాడు. ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. ఇష్మాయేలు పెద్దవాడవుతున్నాడు. అబ్రహాం ఇంట ఉన్నప్పుడు శారాను దేవుడు నిర్ణయ కాలాన్ని దర్శించినప్పుడు శారా గర్భవతి అయింది. ఇస్సాకును కంది. ఇస్సాకును కన్న తరువాత ఇష్మాయేలును అబ్రహాం పంపించి వేయాల్సి వచ్చింది. ఈ వృత్తాంతాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, హాగరు గర్భవతి అయినప్పుడు శారా హెరాస్మెంట్కు హాగరు పారిపోయింది. అదొక వృత్తాంతం. తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత శారా హాగర్ను పంపించేయమని చెప్పి నా కుమారుడు చూసి నవ్వాడని చెప్పి సీరియస్ అయిపోయింది. దాంతో అబ్రహాం వారిని బయటికి పంపాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ 8వ వచనంలో శారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెడుచున్నావు అని అడిగినందున నా యజమానురాలైన శారా ఎదురు నుండి పారిపోతున్నాను అన్నది. అప్పుడు యెహోవా దూత మాట్లాడుతూ, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళుము, ఆమె చేతి కింద అణిగి ఉండుము, నీ సంతానం నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, లెక్కింప వీల్లేనంత అవుతుంది. ఇదిగో నీ దేవుడు నీ మొర విన్నాడు, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కంటావు, ఇష్మాయేలు అని పేరు పెట్టావు. ఎన్ని విషయాలు చెప్పాడు. ఇస్సాకునకు పేరు ఫలానాది పెడతారని చెప్పిన వాడే ఇష్మాయేలుకు కూడా పేరు పెట్టేది ఆయనే అనేది మనకు అర్థం అవుతుంది. కనుక యెహోవా నీ మొర విన్నాడు, నువ్వు గర్భవతి అయి ఉన్నావు. యెహోవా దూత చెబుతున్నాడు. హాగరు అంట మొరపెట్టిందంట, దేవా నాకు గర్భాన్ని ఇవ్వని. నేను అనుకుంటాను హాగరు మొట్టమొదట బాగానే ఉంది, గర్భవతి అయ్యే వరకు బాగానే ఉంది, వచ్చే వరకు. గర్భము వచ్చిన తర్వాతే తన యజమానురాలు తనకి నీచురాలుగా అనిపించింది. అందుకే కదా తరిమింది, హెరాస్ చేసింది. విమెన్ టు విమెన్ హెరాస్మెంట్ అన్నమాట. ప్రతి ఇళ్లలో గృహహింస ఉంటుంది కదా. ఇవాళ కనుక వాళ్ళిద్దరు ఉండుంటే గృహహింస చట్టం కింద శారాగాన్ని అరెస్ట్ చేసేవాడు, తెలుసునా. ఆ రోజుల్లో శారా రాజపుత్రిక, ఆవిడ అంత ఘనమైనటువంటిది. కాబట్టి హాగరును పంపించేయమంటే పంపించేయాలి, ఉంచమంటే ఉంచాలి, చేసుకోమంటే చేసుకోవాలి, పిల్లలు కనమంటే కనాలి. అది ఆవిడ ఆ మాస్టర్షిప్ అట్లా ఉండేది. అటువంటి బలమైనటువంటి కుటుంబంగా దాన్ని మనం చూస్తాము, అబ్రాహాం కుటుంబాన్ని. ఇక్కడ మనకు 16వ అధ్యాయములో 8వ వచనములో చాలా స్పష్టంగా అడుగుతున్నది.
ఈ హాగర్ని అడుగుతున్నాడు, హాగరు ఎక్కడి నుండి వచ్చావు? పారిపోయింది కదా, ఇప్పుడు పారిపోయింది హెరాస్మెంట్ తట్టుకోలేక. ఎంత హెరాస్మెంట్ అంటే భర్తను కూడా తిట్టేసింది ఆవిడ, నా ఉసురు నీకు తగులుతుందని. ఇవాళ చాలామంది ఉన్నారు ఇట్లా భర్తను తిరస్కరించేవాళ్ళు, దూషించేవాళ్ళు. అబ్రాహాంకి ఏం పాలుపోవటం లేదు. ఓ పక్కన చూస్తేనేమో భార్య తిడుతోంది. అటువంటి పరిస్థితి. సోదరుడా, సోదరి, హాగరు తనంతట తాను పారిపోతాను. 16వ అధ్యాయంలో తనంతట తాను పారిపోతున్నప్పుడు మార్గం తప్పింది. ఎక్కడికి వెళుతుంది? వెనక్కి వెళ్ళిపోవాలి. ఐగుప్తు నుంచి వచ్చింది, ఐగుప్తుకు పోవాలి. వెళ్ళే మార్గంలో మార్గం తప్పింది, బెయేర్షెబా అడవుల్లో పోయింది. అక్కడ దేవుని యొక్క దూత పట్టుకుంది ఆవిడ, మాట్లాడు. మనం దారి తప్పినా ఆయన దారి తప్పేవాడు కాదు, మన దగ్గర స్ట్రీట్కి వస్తాడు. నిజమే, బెయేర్షెబా మార్గంలోకి వెళ్ళింది, అక్కడ అరణ్యంలో దారి తప్పింది. కానీ దేవుడు దారి తప్పుతాడా? తప్పనిస్తాడా? రైట్ వేలో పెట్టాడు ఆవిడ తీసుకొచ్చి, తాను రైట్ వేలో ఉంటాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మాయితో, హాగరుతో, నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళి లోబడి ఉండవమ్మా, ఇట్ ఈజ్ మై విల్ ఫర్ యూ, ఇట్ ఈజ్ మై విల్ ఫర్ యూ. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళి శారా క్రింద నువ్వు పని చేసుకో. లేదండి నన్ను చాలా హెరాస్ చేసింది, అయినా సరే నీ యజమానురాలు ఆవిడ, నీ మీద హక్కుదారురాలు చేసింది, చేయించుకో, మళ్ళీ నువ్వు వెళ్ళు. బీ లాయల్ టు యువర్ మాస్టర్స్. నీ యజమానురాలకి నువ్వు న్యాయము కలిగి జీవించు, విధేయత కలిగి జీవించు, వెనక్కి వెళ్ళమన్నాడు. సహోదరుడా, సహోదరి, కొన్ని దేవుని విషయాలు మనకు అర్థం కావు. హెరాస్ చేస్తున్న చోటకి మళ్ళీ దేవుడు వెళ్ళమంటాడేంటి అంటే, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్, హీ ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్. అది హాగర్కి అర్థం కావాలంటే శారాను కంట్రోల్ చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి మనం గుర్తించాలి, ఒక అధికారి తిడుతున్నాడనో లేకపోతే ఇంకొకళ్ళు ఏదో అన్నారనో కాదు, వాళ్ళు కూడా మన దేవుని చేతిలోనే ఉన్నారు, వాళ్ళు కూడా మన దేవుని చేతిలోనే ఉన్నారు. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒక మనిషిని బట్టి మనం ఎన్నడూ డిస్టర్బ్ కావద్దు. ఈ మాట మీరు తప్పక గుర్తెరగాలి. మనం ఇవాళ కొన్ని ప్రశ్నలు చూసాం, సుమారు 4 ప్రశ్నలు మనం ధ్యానం చేసాం. అబ్రహాం అంటున్నాడు దేవునితో, అయ్యా నాకు సంతానం లేదు, ఇవన్నీ నువ్వు ఎన్నిస్తే నాకేంటి, నాకు ఫలానా ఎలియాజరే వారసుడైపోతాడా ఇంకో చోట అన్నాడు. మరొక చోట మనం చూస్తున్నప్పుడు హాగరు నీకేం వచ్చింది, వెనక్కి తిరిగాడు అని చెప్పి గద్దెంపిస్తుంది. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు మనం చూసాం. బైబిల్ నాలెడ్జ్ ఇస్తుంది ఈ ప్రశ్నలు ధ్యానించడం వల్ల, కొంత డాక్టర్ని తెలుస్తుంది, దేవుడు అర్థమవుతాడు. కనుక వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రార్థిస్తాను.